చదువుకునేటువంటి మీరు జ్ఞాపక శక్తి కావాలంటే పరిశుద్ధాత్మని అడగాలి. ఎందుకు పరిశుద్ధాత్మని అడగాలి? ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేస్తాడు కాబట్టి. ఎందుకంటే ఆయన జ్ఞానముకు ఆది సంభూతుడు కనుక. ఎందుకంటే ఆయన ఆ జ్ఞానములకు మూలమై ఉన్నాడు కనుక. ఆయనే జ్ఞానమై ఉన్నాడు కనుక, ఆ జ్ఞానమును కలిగిన వాడు కనుక ఆ జ్ఞానము కావాలని దేవుని నువ్వు అడగాలి. You have to ask the wisdom in the presence of the Lord. Ask him. అడుగు దేవుని. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. మనం లోకానుసారం కాదు అడగాల్సిన వాటిని అడగాలి దేవుని. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే బాగా చదువుకుంటే మంచి డిగ్రీ పాస్ అవుతావు. మంచి డిగ్రీ పాస్ అవుతే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది. మంచి జీతం వస్తే మంచి జీవితం జీవిస్తావు. మంచి జీవితం